దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉపవాస ప్రార్థనకు కూడి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని పలకరించుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుండి 23 శ్రద్ధగా నా వైపు చూస్తూ ప్రభు మాటలు వినాలని నేను ప్రేమతో కోరుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవునిగా సంచరించిన కాలములో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా మనం చదువుతూ వచ్చాం, వింటూ వచ్చాం, నేర్చుకుంటూ వచ్చాం. ఆయన ఎంతోమంది గుడ్డివారికి చూపునిచ్చారని, మూగవారికి మాటనిచ్చారని, కుంటివారికి నడకనిచ్చారని, పక్షవాతంతో బాధపడుతున్న వారిని పరుగెత్తించారని, ఆఖరికి మృతులను సైతం సజీవులుగా లేపారని లేఖనాల్లో మనం విన్నాం, చదివాం, నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ పూట ప్రత్యేకించి ఆయన ఒక గుడ్డివాణిని ఏ విధంగా స్వస్థపరిచారో ప్రభు మనకు నేర్పించబోతున్నారు. బైబిల్ గ్రంథంలో నేను ధ్యానం చేస్తూ వస్తే అనేక మంది గుడ్డి వాళ్ళను యేసు ప్రభు స్వస్థపరిచారు. అయితే అందరినీ ఒకేలా ఆయన స్వస్థపరచలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు స్వస్థపరిచాడు. ఆమేన్. మీ అందరికీ దేవుడు ఇళ్ళు దయచేయునుగాక అంట. నేను ఎందుకు వందగా మాకు అని అనిపిస్తుంది కొంతమందికి. మీ అందరికీ దేవుడు సంతానం అనుగ్రహించునుగాక అంటే అది ఆపిల్ల ఆమెను అంటది, కానీ మిగతా వాళ్ళు ఆమెను అంటారా? ఉన్నోళ్ళతోనే యాగలేక. అంటే అందరికీ ఒకే కార్యాలు, ఒకేలాంటి కార్యాలు అవసరం లేదు. ఒక్కొక్కళ్ళకి దేవుడు ఒక్కొక్క విధంగా కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. అయితే అందరూ గుడ్డివారే, అందరూ కళ్ళు కనిపించని వ్యక్తులే. అయితే అందరికీ ఒకే విధంగా దేవుడు కార్యం చేయలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్వస్థపరుస్తూ కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఈ ఉపవాస ప్రార్థనల 2వ రోజున పగటి కాలం ప్రభు సముఖానికి వచ్చిన మీ అందరి జీవితాలలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా దేవుడు కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. 2-3 గుడ్డోళ్ళని జ్ఞాపకం చేస్తాను. గుడ్డి భిక్షకుడు అంటే అతనికి కళ్ళు కనిపించవని ఎవరు అతనికి ఏ పని ఇవ్వనందు వలన ఇక తన కుటుంబ పోషణ కొరకైనా పొట్టకూటి కొరకైనా భిక్షాటన చేసే వృత్తిలోనికి దిగాడు. ఆ దారిలోనే ఉంటాడు, ఆ సెంటర్లోనే ఉంటాడు. వెళ్ళేవారిని వచ్చేవారిని చేయి చాపి ఒక గిన్నెను పట్టుకొని భిక్షాటన చేస్తూ ఉంటాడు. అయితే ఆ దారిలో ఏదో హడావుడి జరుగుతున్నట్లుగా అనిపించింది. రోడ్లన్నీ బాగు చేసినట్లుగా, ఏదో ఆ వాహనాలు వచ్చినట్లుగా, అధికారులు వచ్చినట్లుగా, తనిఖీలు జరుగుతూ ఉన్నట్లుగా, ఆ మార్గమంతా ఏదో ఆర్భాటం, ఊరేగింపు, హడావుడి జరగబోతున్నట్లుగా అనిపించింది. ఎవరోలే ఎమ్మెల్యే వస్తున్నాడేమో ఈ దారిలో, అందుకే బాగు చేస్తున్నారేమో, సీఎం అయినా పిఎం అయినా వస్తాడేమో ఈ దారిలో, అందుకే ఈ హడావుడంతా జరుగుతూ ఉందేమో. ఎవరొస్తే నాకెందుకులే, నా పెన్షన్ నాకు వస్తుందిగా. ఆమేన్. ఎవరొస్తే నాకెందుకు, నా పెన్షన్ నాకు వస్తుంది కదా అని కాముగా ఉన్నాడు. ఎందుకైనా మంచిది అడిగి చూద్దామని ఎవరినో అడిగారు. వాళ్ళు ఏం చెప్పారనంటే, ఎవరొస్తున్నారో తెలుసా ఈ దారిన? దావీదు కుమారుడైన నజరేయుడగు యేసు ఈ మార్గము గుండా వచ్చుచున్నాడు. అప్పటి వరకు ఎవరో నాకెందుకు అన్నట్లుగా ఉన్నాడు, కానీ యేసు ఆ దారిలో వస్తున్నాడన్న వార్త విని ఒక పాట పాడటం మొదలుపెట్టాడు. ఆ పాట నేను మొదలు పెట్టానంటే ఇక మీరు మొత్తం మీరే పాడేస్తారు. ఏం పాట? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా.
ఇక ఆ పాట పాడుతూ ఉన్నాడండి. ఇక గట్టి గట్టిగా, దావీదు కుమారుడా నజరేయుడగు యేసు నన్ను కరుణించు. అలా ఆయన కేకలు వేస్తూ ఉంటే, యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే, ఆయన ప్రక్కనున్న వాళ్ళు కొంతమంది హడావుడి చేస్తా ఇతన్ని కోప్పడ్డారు, అరిశారు. ఎందుకట్లా కేకేస్తున్నావు, ఎందుకట్లా అరుస్తూ ఉన్నావు, మౌనంగా ఉండు. ఒక్కోసారి అసలోళ్ళు మౌనంగానే ఉంటారు, కానీ పక్కనున్న వాళ్ళ హడావుడి అసలు తట్టుకోలేము. ఆమేన్. అసలోళ్ళు కామ్గానే ఉంటారు, దీర్ఘశాంతంగా ఉంటారు, మౌనంగా ఉంటారు, ఓపికగా ఓర్పుతో సహనంతో ఉంటారు. ఈ పక్కనోళ్ళ వాళ్ళ టార్చర్ అసలు హడావుడి తట్టుకోలేము. అసలు మీకు అర్థమయ్యేలా చెప్తారు. మన ఏరియా అధికారి ఎవరు ఇప్పుడు ఇక్కడ నల్లగుంటకి? గల్లా మాధవి గారు ప్రస్తుతం ఈ ఏరియాకు ఒక అధికారిగా ఉన్నారు. ఆమె ఆర్సీ మెయిన్ రోడ్లు అలా వెళ్తూ ఉన్నారు. ఆమె వెళ్తూ ఉంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళి, అమ్మా అమ్మా గల్లా, ఏం పేరు మాధవియా, అమ్మా మాధవి అన్నావు అనుకో, పక్కన ఏం పిలుస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఆమె ఎవరు అనుకుంటున్నావు, నువ్వు ఎలా పిలుస్తున్నావు, మేడం అంతేనా పిలిచేది, సార్ని అంతేనా పిలిచేది, ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఆయన హోదా ఏమనుకుంటున్నావు, ఎవరిని ఎలా పిలవాలో నీకు తెలీదా? యేసు ప్రభు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే అన్నారు. ఏంటో అరుపులేంటి, ఆ కేకలేంటి, బోధకుడిని పిలిచేది అంతేనా, కామ్గా ఉండు, మౌనంగా ఉండు అని అతన్ని నోరు మూపించేశారు. యేసు ప్రభు ఇదంతా గమనించి వీరు అతని మీద కోప్పట్టం ఆయన అర్థం చేసుకుని, ఏంటి ఎవరి మీద కోప్పడుతున్నట్లుగా ఉన్నారు అంటే, వాళ్ళు అన్నారు, ఆ గుడ్డోడితో నీకు ఎందుకులే ప్రభు పద. ఆయన ఆగి, ఎవరి మీదైతే మీరు కోప్పడ్డారో, ఎవరినైతే మౌనంగా ప్రక్కన కూర్చోబెట్టారో, ఎవరి నోరైతే మూయించారో, ఎవరినైతే నా యొద్దకు రానివ్వకుండా అడ్డుపడ్డారో, ఎవరినైతే నా ద్వారా ఒక మేలు ఉపకారం పొందనివ్వకుండా నీవే ఒక అడ్డుపండగా మీరు ఉన్నారో, అతనినే తీసుకొని నా యొద్దకు రండి. మనసు ఒప్పిద్దా? వాళ్ళనే పంపించారు. ఉదాహరణకు చెప్పాలంటే, పెట్రోల్ పోసి రమ్మని నిన్నే పంపించి, ఆ తర్వాత నీళ్లు కూడా పోసి ఆర్పమ్మ నిన్నే పంపిస్తే ఎట్టుండిద్ది? మనసు ఒప్పిద్దా? సర్లే, ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఈ భిక్షకుని దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తున్న మాట, లెమ్ము రమ్ము, యేసు నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు వాళ్ళు కోప్పడ్డారు కదా, వాళ్ళు అతని నోరు మూయించారు కదా, సైలెంట్గా ఉండు, పక్క నుండి అన్నారు కదా. ఇక నాకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే అదృష్టం లేదేమో, యేసు ప్రభును చూసే భాగ్యము లేదేమో, ఆయనతో మాట్లాడే భాగ్యం నాకు లేదేమో, ఇక ఆయన్ని కలుసుకునే అర్హత నాకు లేదేమో అంటూ దిగులు పడుతూ లోపల ప్రక్కన కూర్చుండిపోయాడు. ఎప్పుడైతే లెమ్ము రమ్ము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు అన్న వార్త విన్నాడో, దిక్కున లేచి సంతోషంగా ఆయన ముందుకు వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు అడిగారు, ఏం కావాలి నీకు, ఆ రకంగా అరుస్తున్నావు? మా వాళ్ళు సైలెంట్గా ఉండు అన్నా, నువ్వు సైలెంట్గా ఉండలేకపోయావు, ఏం కావాలి నీకు అని అంటే, నాకు ఇంకేం కావాలి ప్రభువా, నాకు చూపు వస్తే చాలు. వెంటనే యేసు ప్రభు అతన్ని అప్పటికప్పుడు అక్కడికక్కడే అతన్ని బాగు చేసేసాడు. ఆమేన్. ఇంకొక సందర్భం కూడా ఉంది. ఆయన ఒక ప్రాంతంలో వాక్యం చెప్తా ఉంటే, వాక్యం వింటున్న వారిలో ఒక ఆయన కన్నులు లేనివానిగా యేసు ప్రభు కనపడ్డారు. వెంటనే అతన్ని పిలిచి, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? నాకేం కావాలి, కళ్ళు వస్తే చాలు. వెంటనే యేసు ప్రభు అక్కడ ఏం చేశారంటే, నేల మీద ఉమ్మివేసి బురద చేసి, ఆ బురదను కళ్ళకు రాసి, సిలోయమను కోనేటికి వెళ్ళి ఆ కోనేటిలో నీ కళ్ళు కడుక్కో. మిమ్మల్ని గనక అక్కడ ఉంచితే, ఆ ప్లేస్లో, ఆ ఏరియాలో గనక మిమ్మల్ని గనక లీడర్లుగా, మెంబర్లుగా, వాలంటీర్లు గనక అక్కడ పెట్టామనుకోండి, సంఘ పెద్దలుగా, పరిచారకులుగా, ఆడే యేసు ప్రభు పక్కనే పెట్టామనుకో, బోధకుడా, గుడ్డోడికి చెప్పే పనేనాది? కోనేట్లో పడి చేస్తే ఎవరి మీదకి వచ్చింది కేసు, కంప్లైంట్ ఎవరికి వచ్చింది? మీకున్న తెలివి యేసు ప్రభుకి తెలియదు అంటారా?
శ్రద్ధగా వినండి. అతను కన్నులు లేనివాడే అయినా, బాహ్య సంబంధమైన నేత్రాలు మూయబడిన వాడే అయినా అతను యేసు యొద్దకు వచ్చాడు గనుక, ఆయన వాక్యాన్ని విన్నాడు గనుక, ఆయన మాట చొప్పున అడుగులు వేస్తున్నాడు గనుక అతను ఏ సముద్రములో పడిపోడు, ఏ కోనేటిలో పడిపోడు. కారణం ఏమిటనంటే బాహ్య నేత్రాలు అతనికి మూయబడినట్లుగా ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో, ఆయన మాట విన్నాడు, ఆయన మాట చొప్పున ఆ సిలోయమను కోనేరు దగ్గరకు వెళ్ళి కన్నులు కడుక్కున్నాడు, అతను చూపు పొందాడట, స్వస్థపరచబడ్డాడట. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, బాగా వినండి. గుడ్డివాడైనా సరే యేసయ్య మాట చొప్పున అడుగులు వేస్తే అతను పడిపోడు. అతని కాలు జారదు, అడుగు జారదు. కానీ రోజుల్లో చాలా మంది వెలిగింపబడిన వారే, చూపు పొందిన వారే, స్పష్టముగా తేటగా చూడగలిగిన వారే, కానీ వారే పడిపోతున్నారు. గుడ్డివాడే అయినా ఆయన మాట చొప్పున ముందడుగు వేశాడు, కోనేటి దాకా వెళ్ళాడు, కన్నులు శుభ్రంగా కడుక్కున్నాడు, అతడు చూపు పొందాడు. మరలా తిరిగి వచ్చి అతడు దేవుణ్ణి మహిమపరిచాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇదొక సన్నివేశం, ఇదొక సందర్భం. ఇంకొక చోట ఇంకో గుడ్డాయిని కూడా తెచ్చారు. ఒక కుర్రోడిని తెచ్చి డైరెక్ట్గా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అనకుండా, బోధకుడా ఇతను గుడ్డివానిగా పుట్టడానికి ఇతను పాపం చేశాడా, ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా అని యేసు ప్రభుని అడిగారు. ఇప్పుడు అవన్నీ అవసరమా? అవసరం అక్కడ అవన్నీ? అసలు పాపం తల్లిదండ్రులు చేయలేదురా, మీరు చేయలేదురా, అదిగో అతను కూడా చేయలేదు, తల్లిదండ్రులు చేయలేదు, మీరే చేస్తున్నారు పెద్ద పాపం, ఈయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు ఇక్కడ డిస్కషన్. ప్రైజ్ ద లార్డ్. వారి పాపాన్ని గురించి వీరి పాపాన్ని గురించి డిస్కస్ చేయడమే నువ్వు చేసే పెద్ద పాపం. గట్టిగా ఆమేన్ అనండి, గట్టిగా. ఏంటి పాపం అంటే ఏంటి? ఆ డిస్కషే. దేని గురించి? వీడు పాపం చేశాడా, విని తల్లిదండ్రులు పాపం చేశారా అని ఇతరుల పాపాన్ని గురించి ఇక్కడ మధ్యలో అతన్ని నిలబెట్టి ఇంతమంది మధ్యలో అతని సిగ్గు తీసేటట్లుగా, అతని తల్లిదండ్రుల పరువు తీసేటట్లుగా వారి పాపాలు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారే, మీరు అసలు పెద్ద పాపం చేస్తుంది. ప్రభు అంటాడు, వీడు పాపం చేయలేదు, ఇతని తల్లిదండ్రులు పాపం చేయలేదు, ఇక్కడ నేను ఇతన్ని తక్షణమే బాగు చేయబోతున్నాను. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరి మధ్యలో దేవునికి మహిమ రాబోతుంది. దేవుని నామం మహిమపరచబడేందుకే ఇతను గుడ్డివానిగా పుట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో శరీర రోగం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అసమాధానకరమైన పరిస్థితి కావచ్చు, ఎందుకు వచ్చిందా అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, సేవకునిగా విశ్వసించి చెప్తున్నాను, ఈ ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా దేవుడు నీకు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యము సాక్ష్య రూపంలో వినబడబోతుంది. దేవుని నామం మహిమపరచబడబోతుంది. ఆయన నామం మహిమపరచబడేందుకే నీకు ఈ వ్యాధి వచ్చిందేమో, నీకు ఈ సమస్య వచ్చిందేమో, నీకు ఈ కష్టం వచ్చిందేమో. దేవుని నామం మహిమపరచబడేందుకే ఆయన ఇక్కడ నీకు ముళ్ళు పెట్టాడేమో అని నువ్వు విశ్వసించాలి. చేతులెత్తి ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇదొక టైప్, ఇదొక వర్షన్. ఇప్పుడు మనం చదువుకున్నది 4వ. బేత్సయిదా ప్రాంతానికి యేసు ప్రభు వస్తే గుడ్డివాడిని యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు. అందరి ముందు ప్రార్థన చేయొచ్చుగా, చుట్టూ చాలామంది ఉన్నారు, అక్కడ ప్రార్థన చేయొచ్చుగా. ఎక్కడొచ్చి అడిగారో అక్కడే ప్రార్థన చేసి, మా అమ్మాయి కూడా ప్రార్థన చేస్తుంది, ఈ మధ్య తల మీద చేయబెట్టింది, నేమ్ ఆఫ్ జీసస్ టచ్ అంటుంది. సరే మాకు లేదు ఆ టచ్లు, రేపు వాళ్ళు చేసినా పర్లా, ఆమె ఏమో రేపు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు చేస్తారేమో, చెయ్యని, తప్పే ఉంది. దేవుడు ఎవరికిచ్చే కృప వాళ్ళకి ఇస్తాడు, అంతేనా? మరి యేసు ప్రభు అందరి మధ్యలో ప్రార్థన చేయకుండా ఆ గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి అవతలకు తీసుకొని వెళ్ళి అతనికి వ్యక్తిగతంగా, రహస్యంగా, ఏకాంతంగా, అసలు నాకు ఆ వాక్యం చదివినప్పుడు కొంచెం విచిత్రంగా అనిపించింది. అతని కళ్ళ మీద ఆయన ఉమ్మేశాడట.
నేల మీద వేసి బురద చేసి ఆ బురద తీసి కళ్ళ కట్ట రాసిన అది వేరు. కళ్ళ మీద ఉమ్ము రాసి చేతులుంచి ప్రార్థన చేశారు. కనబడుతుందా అని అడిగితే అతను అంటాడు, కనబడుతుందిలే కానీ మనుషులు మనుషుల్లా కనబడట్లేదు, మనుషులు చెట్ల వలె నడుస్తున్నారు, మనుషులు చెట్ల రూపంలో కనబడుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన, యేసు ప్రభుతో మాట్లాడిన, యేసు ప్రభు చెయ్యి పట్టుకొని అతన్ని ఊరి వెలుపలకు తీసుకొని వెళ్ళిన, ఉమ్మి రాసి చేతులుంచి ప్రార్థన చేసిన, ఇంకా అతని గుడ్డితనం పోలే, ఇంకా అతని అంధత్వం ఇంకా శుద్ధి కాలేదు. ఈ పూట నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటనంటే, అసలు ఎందుకు మనిషికి గుడ్డితనం వస్తుంది? సృష్టి ఆరంభములో ఏదెనులోని తోటలో అవ్వను ఆదామును నియమించినప్పుడు వారికి ఆ గుడ్డితనం లేదు కదా. చక్కని నేత్రములతోనే, తేటనైన చూపు కలిగిన కన్నులతోనే దేవుడు సృష్టి ఆరంభములో వారిని తయారు చేస్తూ వచ్చాడు కదా. ఈ సృష్టి ఆరంభములో లేని ఈ గుడ్డితనం, ప్రపంచ మొదటి మానవులలో లేని ఈ అంధత్వం మరి ఇప్పుడు మనకెందుకు వస్తుంది? ప్రజలకు ఎందుకు వస్తుంది? లోకములో ఉన్న వారికి ఎందుకు ఈ చీకటి అంధత్వం కమ్ముకుంటా ఉంది? అసలు ఈ గుడ్డితనానికి కారణాలేంటి? ప్రైజ్ ద లార్డ్. మనుషులకి గుడ్డితనం కలగడానికి కారణాలు ఏమిటనంటే, ఏమంటే బాహ్య సంబంధమైన గుడ్డితనం గురించి నేను చెప్పట్లేదండి. కళ్ళు లేని వాళ్ళ గురించి చెబుతున్నాడు. దేవుడు మనకు చక్కటి కళ్ళు ఇచ్చాడుగా. ఈ ప్రసంగం అంతా గుడ్డోళ్ళ కోసం అనుకుంటా వేస్ట్ అయిపోతుంది. మీ ప్రసంగం అంతా మనకు గాదులు అనుకోబాకండి. కొంతమందికి పై కళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఇంకా లోపల మనోనేత్రాలు వెలిగించబడలా. అంతరంగములో ఉన్నాయి కన్నులు, అంతరంగములో ఉన్నాయి నేత్రాలు, అవి ఇంకా వెలిగించబడలా. అంతరంగములో ఉన్న మనోనేత్రాలు ఇంకా మోయబడి ఉన్నాయి గనుక దేవుని విలువ తెలియట్లేదు, మందిరం విలువ తెలియట్లేదు, ప్రార్థన విలువ తెలియట్లేదు, వాక్యం విలువ తెలియట్లేదు, ఉపదేశం విలువ, సేవకుని విలువ, భక్తిలో ఉన్న విలువలేంటో ఇంకా అర్థం కావట్లేదు. కారణం ఏమిటంటే మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదు. ఇంకా మనో గుడ్డితనంలోనే చాలామంది ఉంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి అసలు ఆ గుడ్డితనం ఎందుకు వస్తుంది? దానికి కారణాలు ఏంటి? వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 19వ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచం అజ్ఞాని కాదండి, జ్ఞానుల కన్నులకు సైతం గుడ్డితనం కలుగు చేస్తుంది. చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. చేతులు ఊపుతూ చెప్దాం గట్టిగా. గుడ్డితనం కలగటానికి కారణాలు ఏంటి? ఇది మనం ఈ పూట ధ్యానిస్తున్న కోణం. అక్కడ చాలా మాటలు రాయబడ్డాయి. ఒకటి, న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా త్రిప్పివేయకూడదట. న్యాయం న్యాయమనే చెప్పాలి, అన్యాయాన్ని అన్యాయమనే చెప్పాలి. లోకంలో కూడా ఒక సామెత ఉంది, తమ్ముడు తనోడైనా ఏం చెప్పాలట అమ్మా? ధర్మమే చెప్పాలి. ఈ రోజుల్లో మీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, భార్యాభర్తల మధ్యలోనైనా, వంశం మధ్యలోనైనా, కుటుంబాల మధ్యలోనైనా, వీధిలో ఉన్న వారికి మీకు మధ్యలోనైనా ఏ సమస్య వచ్చినా, ఏ గొడవైనా, ఏ బాధ కలిగినా సరే సాధ్యమైనంత వరకు గుమ్మం దాటి ఆ విషయాలు బయటికి వెళ్ళనివ్వకండి. ఒకవేళ గుమ్మం దాటి వెళ్ళినా, వీధి వరకు వెళ్ళినా, ఆ వీధిలోనే పరిష్కారం అయ్యేటట్లుగా ప్రయత్నాలు చేయండి. కానీ పోలీస్ స్టేషన్లని, లాయర్లని, కోర్టులని, కేసులని తిరగొద్దు. దేనికంటే లోకములో న్యాయం జరగట్లేదు, అన్యాయమే ఏలుబడిలో ఉంది. చాలామంది చెప్తున్నారు, అన్నా మన దగ్గర డబ్బు లేదు కదా అందుకే మనం ఓడిపోతున్నాం, మనకి పలుకుబడి లేదు కదా, రికమెండేషన్ ఏం చేయలేదు కదా అందుకే మనం గెలవలేకపోతున్నాం. అంటే ఎవరు గెలుస్తున్నారు అంటే డబ్బున్న వాళ్ళే గెలుస్తున్నారు, పలుకుబడి ఉన్నవారే గెలుస్తున్నారు, పర్మిషన్లు, రికమెండేషన్లు ఉన్నవాళ్ళే గెలుస్తూ ఉన్నారు. అక్కడ న్యాయం ఓడిపోతుంది, అన్యాయమే గెలుస్తూ ఉంది. అందుకే కోర్టులోనైనా, పోలీస్ స్టేషన్లోనైనా ధర్మదేవత కళ్ళకు
ఆ గంతలు గట్టుంటాయి. ధర్మం గుడ్డిదిరా బాబు అని అర్థం. మీరు ఇక్కడ ఏదో న్యాయం కోసం వచ్చారు, ధర్మం కోసం వచ్చారు. ఆ ధర్మం చెప్పే ధర్మదేవత కళ్ళకే ఏం కనపడకుండా తీసుకునే లంచాలు తీసుకునే, ఇది అంటారు కదా, చెయ్యి దడపటమా, చెయ్యి గలపటమా. ధర్మం గుడ్డిదని అర్థం. బైబిల్ ఏం చెప్తుందంటే న్యాయాన్ని న్యాయమనే చెప్పాలి, అన్యాయాన్ని అన్యాయమనే. లోకంలో లేదు అసలు ఆ తీరు. న్యాయాన్ని అన్యాయమే ఏలుబడి చేస్తూ ఉంది. మీకు చెప్పాలంటే నాకు తెలిసిన ఒక ఆమె వచ్చి, పాస్టర్ గారు ఒక భయంకరమైన సమస్య వచ్చింది, ప్రార్థన చేయండి. ఏంటమ్మా అంటే మా ఓడు వెళ్ళి వేరే వాళ్ళని బండితో గుద్దించాడు. వాళ్ళు సావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. వీళ్ళు కేసు పెట్టారు. కేసు కాస్త కోర్టు దాకా వెళ్ళిపోయింది. ఏ విధము చేతనైనా కేసులో మనమే గెలవాలి, గట్టిగా ప్రార్థన చేయండి. దేవుడు కనుక నన్ను గెలిపిస్తే ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుని నీకు, పాస్టమ్మ గారికి, పిల్లలకు అందరికీ నేను బట్టలు పెట్టుకుంటాను. నీ కొడుకేమో తాగి వెళ్ళి వేరే వాళ్ళని గుద్దిస్తాడా? వాళ్ళేం తలకాయ పగిలి ఐసీయూలో అటు ఇటుగా ఉంటారా? ఆ కేసు గెలవాలని ఇప్పుడు నేను ప్రార్థన చేయాలా? న్యాయం ఎటుంది? గట్టిగా న్యాయం ఎటుంది? ఎవరి వైపు ఉంది న్యాయం? న్యాయం ఎవరి వైపు ఉంది? మాట్లాడండి. ఏమండి, దెబ్బ తిన్నాడు చూసావా, తల పగిలి ఐసీయూలో కోమాలో అటు ఇటుగా ఉన్నాడు చూసారా, అటువైపు ఉంది న్యాయం. కానీ విశ్వాసం ఏం చెప్తుంది? అన్నా మనమే గెలవాలి, మన కేసే గెలవాలి, దేవుడు మన పక్షంగా ఉండాలన్నా ఉంటాడమ్మా. ఎందుకుంటాడు? ఒకసారి ఏం ప్రార్థన చేయాలో కూడా మాకు చేత కాదు. ఏంటండి అంత పెద్ద మాట అన్నారంటారు. ఒక్కోసారి ఏం ప్రార్థన చేయాలో కూడా చేత కాదు, అర్థం కాదు. నాకు తెలిసిన ఒక ఆయన సమాధి పెట్టెల కొట్టు ఒకటి పెట్టాడు. 4 రోజులకి 5 రోజులకి ఆయన విజిటింగ్ కార్డు నాకు వాట్సాప్ పెడతా ఉంటాడు. పొద్దున్నే లేచి వాట్సాప్ ఆన్ చేస్తే ఆయన మెసేజే వచ్చింది. ఏంటా మెసేజ్ అని అంటే, మీ చర్చిలో ఎవరైనా చచ్చిపోతే మా దగ్గరే పెట్టెల ఆర్డర్ ఇవ్వండి. అది మెసేజ్. అది స్టార్టింగ్లో తెలియక ఫోన్ ఎత్తి మాట్లాడితే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కొత్తగా షాపు ఏర్పాటు చేశాను, మీరు ఎప్పుడైనా ఈ దారిలో వస్తే మా షాపుకి వచ్చి ప్రార్థన చేసేయాలండి, అంతగా బేరాలు లేవు, మీరు వచ్చి ప్రార్థన చేస్తే ఏమన్నా కొంచెం. ఏ షాప్ అది? సమాధి పెట్టెల షాపు. ఏమని ప్రార్థన చేయాలి నేను వెళ్ళి? మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన వాట్సాప్ మెసేజ్కి నేను రిప్లై ఇవ్వను, ఆయన ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తను. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి ఆ షాప్కి? ప్రభువా రోజుకు 10 మంది చావాలి, పెట్ల మీద పెట్లు తయారైపోవాలి. ఇడా ఈ బైపాస్లో ఉన్నాడు పంచర్ షాప్. అది లారీలు, పెద్ద పెద్ద కంటైనర్లు, వాటికి పంచర్లు వేసే టైర్ల షాప్. అది నాకు అంత బిజినెస్ ఏం లేదు, వ్యాపారం డల్గా ఉంది, నువ్వు ప్రార్థన చేయి నా కోసం అంటే ఏం లారీలు టైర్లు బగలాలని ప్రార్థన చేసేదా? కొన్ని చోట్ల విచిత్రం ఏమిటంటే పడే పంచర్ కూడా టైర్ షాప్ దగ్గరలోనే పడిద్ది, పంచర్ కొట్టు దగ్గరలోనే పడిద్ది. మరి ఏం మేకులు చల్లుతారో, మరి ఏం ప్రయత్నాలు చేస్తారో నాకు తెలియదు కానమ్మా, బిజినెస్ టెక్నిక్లన్నీ వ్యాపారవేత్తలకే తెలియాలి. సరిగ్గా పంచర్ కొట్టు దగ్గరలోనే పంచర్లు పడతా ఉంటాయి. ఒక్కోసారి వెతుక్కునే పని ఉండదు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆయన చెప్తా ఉండేవాడు, కొంచెం ప్రార్థన చేయండి, వ్యాపారం డల్గా ఉంది, పేషెంట్లు సరిగ్గా రావట్లేదు, మా క్లినిక్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, ప్రార్థన చేయండి అంటే ఏమని ప్రార్థన చేస్తాం? అమ్మా దేవా ప్రజలకు రోగాలు రావాలి, అందరూ హాస్పిటల్ గురుకులు ఎత్తాలి, డాక్టర్లు అందరికి బాగా డబ్బులు, ఇట్లా చేసేవం ప్రార్థన. న్యాయాన్ని న్యాయంగానే ఉండాలి కదా. కానీ ఈ రోజుల్లో అట్లా లేదని, అంత అన్యాయమే ఏలుబడిలోకి వచ్చేసింది. నేను ఫిరంగిపురం వెళ్ళాను ఒకసారి ప్రార్థన చేయటానికి. మా అబ్బాయి తెలుసుగా మీకు, మా వాడు తెలుసుగా, ఆడు కూడా వచ్చాడు, తీసుకొని వెళ్ళాను. వాళ్ళు నాకు నీళ్ళు ఇచ్చారు, తాగాను. కొన్ని ఉన్నాయి కింద పెట్టాను. వాడు చూసుకోకుండా వచ్చి ఆ గ్లాసుకు తగిలితే గ్లాస్ కింద పడి నీళ్లు పోయినాయి కింద. నేనుండి ఒక్కసారిగా అన్నా. నేను ఆడ అంటాడు, నిన్నెవుడు పెట్టమన్నాడు గ్లాస్? ఆడా మీరు న్యాయం చెప్పండి నాకు. నిన్నెవడు పెట్టమన్నాడు గ్లాస్? అక్కడ నువ్వు అక్కడ గ్లాస్ పెట్టకపోతే
అసలు అది పడేది కాదుగా, నీళ్ళు అక్కడ పోయేవి కాదుగా. ఇదే న్యాయాన్ని అన్యాయం మింగేయటం అంటే. ఆ తర్వాత రాయబడిన మాట, పక్షపాతం ఉండకూడదు క్రైస్తవునికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ ఊరు ఈ ఊరు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి, ఆ కులం ఈ కులం, మతం అనే ఏ భేదాభిప్రాయాలు ఉండకూడదు. క్రైస్తవుడు పక్షపాతము చూపకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్తములో లేని కులం బయట ఎందుకు? మన రక్తాన్ని అప్పుడప్పుడు పరీక్ష చేయించుకుంటాం. ఏంటమ్మా నీ బ్లడ్ గ్రూప్ అంటే ఏం చెప్తావు? బి పాజిటివ్ అండి, ఏ పాజిటివ్ అండి, ఓ పాజిటివ్ అండి అని చెప్తావు. నీ రక్తంలో ఉందా కులం? చెప్పాలి గట్టిగా. మరి అందులో లేనిది బయట ఎందుకు? అనవసరం. తగ్గించాలి. ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో, ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలో. చాలామంది దేవుని కంటే ఎక్కువగా, మందిరం కంటే ఎక్కువగా, ప్రార్థన కంటే ఎక్కువగా, వాక్యము కంటే ఎక్కువగా లోకానికే, కులమతాలకే ప్రాధాన్యత ఇచ్చి రేపు పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటారేమో, దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటారేమో. నాకు అర్థం కావట్లేదండి. నీ ప్రాధాన్యత ముందు దేవునికే ఇవ్వాలి, ఆ తర్వాతే దేవునికైనా దేనికైనా సరే. ఎందుకంటే అపాయపు అంచుల్లో నిన్ను కాపాడి బలపరిచి బ్రతికించి నిలబెట్టింది జీవము కలిగిన దేవుడు గనుక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తా. పక్షపాతం ఉండకూడదు. ఆ తర్వాత లంచం పుచ్చుకొనకూడదు. ఇది ఎందుకండి మనకి? నేనేం ఆఫీసులో పని చేయట్లేదు కదా, నాకేం జీతం కాదు కదా. ఇక జీతాన్ని మించిందే కదా లంచం అంటే. జీతంతో తృప్తి పడకుండా కొంతమంది లంచాలు తీసుకుంటూ ఉంటారు. మనకి సంబంధం లేని వర్డ్ అది అనుకుంటారేమో. అగ్గిపెట్ట ఖరీదు ఎంతమ్మా? అగ్గిపెట్ట ఎంత? 2? ఒక 10 రూపాయలు ఇచ్చి అగ్గిపెట్టె తెమ్మని పంపిస్తే 2 రూపాయలు అగ్గిపెట్టె ఖరీదైతే 8 రూపాయలు అడిగి లంచం కింద పోతుంది. తిరిగి ఇస్తారా? తిరిగి వస్తాయా? తెచ్చినందుకు సర్వీస్ ఛార్జ్. నువ్వు మళ్ళీ అడగకూడదు. సరే 5 రూపాయలు బెళ్ళిచ్చి పంపించావు, 2 రూపాయలు అగ్గిపెట్టికి, మిగతా 3 రూపాయలు ఎవరు తీసుకుంటారు? తెచ్చినోడే. మన పిల్లలే, మళ్ళీ ఎవరో కాదు, మన ఇంట్లో పిల్లలే. అంటే లంచం అనేది మన ఇళ్లలో కూడా జరుగుతూ ఉంది. లంచం అంటే ఒక మాటలో ఇంకొక పేరు ఏమిటంటే ఓరకొచ్చేది. ఓరకొచ్చిందని ఏది తీసుకోబాకండి. రేపది అంతకంతకు మీ చేత కట్టిస్తుంది. అనుభవించే చెప్తున్నాం మేము. ఓరకొచ్చిందని స్థలమైన వస్తువైనా ఏదైనా సరే అస్సలు తీసుకోబాకండి. ఎందుకంటే ఓరకొచ్చింది ఏదైనా అంతకంతకు తిరిగి మీ చేతనే మరలా కట్టిస్తుంది. ఒక ఆమె యేసన్న దగ్గరికి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చిందట. 2007లోనో 2008లోనో మీకులాగా అట్లా కూర్చొని నేను విన్నాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. యేసన్న దగ్గరకు వచ్చి, అన్న మా వాడికి ప్రార్థన చెయ్యన్నా, ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తే బలం లేదు, రక్తం లేదు, అసలు వాడిలో ప్రోటీనే లేదు, అసలు వాడు ఎందుకు పనికిరాడు, నిష్ప్రయోజనకరంగా ఉన్నాడని చెప్పి. చూస్తానికి బాగానే ఉన్నాడు అమ్మ అంటే, ఏమోనన్న పైకి మాత్రం నిండుగా కనపడుతున్నా అసలేమి, కొంచెం తిండి పెట్టమ్మా, కొంచెం బలమైన రక్తం పట్టే ఫుడ్ ఏమైనా పెట్టన్నా అంటే, ఊరుకో అన్న డాక్టర్లు అదే చెప్తున్నారు, నువ్వు అదే చెప్తున్నావు అందట. అదేంటమ్మా అంటే, మరి ఎవరైనా అంతే చెప్తారు, రక్తం లేదు బలం లేదంటే కొంచెం మంచి తిండి పెట్టండి, బలమైన ఫుడ్ పెట్టండి అనే చెప్తారని అంటే, నీకు నిజం చెప్తే నువ్వే ఆశ్చర్యపోతావన్నా. ఆడు 3 పూటలు కాదు 6 పూటలు తింటాడు ఆడు. ఆయన కోపం వచ్చి, నువ్వు తల్లివేనా? అసలు నువ్వు తల్లివేనా? బిడ్డ గురించి ఏ తల్లి నాడు చెప్తుందా? నా పిల్లలు ఇంకా తినాలి 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 అనే కోరుకుంటారు. కానీ 3 పూటలు కాదన్నా 6 పూటలు తింటాడన్నా, నాకు కూడా మిగలకుండా. నర్మై ఏం మాట్లాడుతున్నావు తల్లి వేయండి. నిజమన్నా నీకు చెప్తే నువ్వు నమ్మవు కానీ అంటే, సర్లే నాకెందుకు కలుమై ప్రార్థన చేస్తాను. ప్రార్థన. బిడ్డ మీద ఒక చెయ్యి, తల్లి మీద ఒక చెయ్యి
పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దర్శనం అన్నకు కనబడిందట. ఏంటా దర్శనం అంటే ఒక గిన్నె, ఒక పాత్ర అన్నకు కనబడతా ఉంది. ఆ పాత్ర అంచు ఎలా ఉందో, ఆ పాత్ర అడుగు ఎలా ఉందో, ఆ పాత్ర డిజైన్ ఎలా ఉందో అన్ని దర్శనంలో ప్రార్థన చేస్తున్నప్పుడే ఆయన కనపడ్డాయట. ఇక త్వరగా ప్రార్థన చేసి ఆమేనని. అమ్మా, మీ ఇంట్లో ఇలాంటి అడుగున్న గిన్నె, ఇలాంటి అంచున్న గిన్నె, ఇలాంటి డిజైన్ ఉన్న గిన్నె మీ ఇంట్లో ఉందా అంటే అందులోనేగా మా వాడికి అన్నం పెట్టేది అందట. యేసన్న గారు ఉండి ఆ గిన్నె నీకు ఎక్కడదమ్మా అన్నాడట. ఆ గిన్నె నువ్వు ఎక్కడ కొన్నావు, ఎక్కడిది అని అంటే మా గిన్నెలతో మీకెందుకో, ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావుగా, ఇంతలోకి ఏం దయ్యం పట్టింది? ఇప్పుడు దాకా అన్నా 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 ప్రార్థన చేయి మా వాడి కోసం అందగా. ఇప్పుడు గిన్నె గురించి అడిగేసరికి ఈ గిన్నె ఎక్కడ కొన్నావమ్మా గిన్నె అంటుంది. మా ఇంటికి రాకపోయినా అసలు భలే చెప్పావు యేసన్న గారు మా గిన్నె గురించే, అసలు నువ్వు శబాషో అంటుందట. శబాషేలే కానీ ఆ గిన్నె ఎక్కడ కొన్నావు మర్యాదగా చెప్పాను. మా గిన్నెలతో మీకెందుకు, ఎక్కడ కొంటే మీకెందుకు, మా గిన్నెలతో మీకెందుకు? పాస్టర్లాగే ఉండాలి, వాక్యం చెప్పుకొని పోవాలి, ప్రార్థన చేసి పోవాలి. మా గిన్నెలతో మా వస్తువులతో ఎందుకు కొన్నావు, ఎట్టా కొన్నావు, ఎలా కొన్నావు, ఎలా కట్టావు, ఇవన్నీ మీకెందుకు ఉంటారు కొంతమంది. చెప్పు, మర్యాదగా చెప్పు. ఫంక్షన్ కని వెళ్ళాను, మా బంధువులే, మా ఆడబిడ్డ ఇంటికే ఫంక్షన్ అని చెప్తే వెళ్ళాను. ఆన్లైన్లో బుక్ చేసుకుందంట, గిన్నె బాగుంది చూశాను. అటు ఇటు పెళ్ళికని వెళ్ళే వాళ్ళు ఊరకు వెళ్ళరుగా, సంచో హ్యాండ్ బ్యాగో ఏదో ఒకటి తీసుకొని వెళ్తారుగా. నచ్చింది అందుకని సంచులో వేసుకొని, మా ఆడబిడ్డేగా తప్పేంటి, అడిగి తెచ్చావా? ఆహా అడగలా. ఇప్పుడు దాన్ని ఏమంటారు? గట్టిగా దొంగతనం చేసిన గిన్నెలో నువ్వు అన్నం కలిపి పెడతంటే ఆడికి ఎక్కడి నుంచి వచ్చింది బలం, ఆడికి ఎట్టో పట్టిద్ది రక్తం, వాడు ఎట్లా పురెక్కుతాడు? ఊరకొచ్చేది మనకు ఆశీర్వాదం కాదు. సేవకునిగా చెప్తాను, మీ కష్టార్జితం మీరు తినండి, అది మీకు ఆరోగ్యం, అది మీకు ఆరోగ్యం. హల్లెలూయా. నీ కష్టార్జితము కానిది ఊరకొచ్చేది, ఏదో ఊరకనే వచ్చేస్తా ఉన్నాయి కదా అని చెప్పి ఆ ఊరకు వచ్చేటువంటి సొమ్మును ఆశించొద్దు. అది ఎప్పటికైనా నీకు ప్రమాదం అని దేవుని వాక్యం చెప్తుంది. ఏమవుతుందో తెలుసా? ఏంటో ఆ ప్రమాదం తెలుసా? లంచగొండితనము కలిగిన వాడు, లంచాలు తీసుకునేవాడు, ఓరకనే వస్తుంది కదా అని చెప్పి డబ్బును పోగేసుకునేవాడు ఏమవుతాడంటే ఆఖరిగా లంచమట, నేను జ్ఞానినే, తెలివిగా సంపాదిస్తున్నాను, తెలివిగా కూడబెడుతున్నాను, తెలివిగా కట్టుకుంటున్నాను, తెలివిగా కొంటున్నాను అన్నట్లుగా జ్ఞానినే అనుకున్నా సరే, లంచం అనేది జ్ఞాని కన్నులకు ఏం కలుగు చేస్తుంది? గుడ్డితనం కలుగు చేస్తుంది. నేను జ్ఞానినే కదా, చాలా జాగ్రత్తగా నా కుటుంబాన్ని నడిపించుకుంటున్నాను కదా, జ్ఞానంతో నా ఇంటిని కట్టుకుంటున్నాను కదా అని అనుకుంటున్నా సరే, జ్ఞాని కన్నులకు సైతం గుడ్డితనం కలగటానికి కారణం ఏంటి? గట్టిగా, జ్ఞాని కన్నులకు సైతం గుడ్డితనం కలగటానికి కారణం లంచం. ఓరకొచ్చింది కదా అని తీసేసుకోవటం వద్దు మనకట్లా. మీ కష్టార్జితం మీరు భుజించండి, అది మీకు బలం, అది మీకు శక్తి, అది మీకు ఆరోగ్యం. గుడ్డితనం మీకు కలగకుండా ఉండాలి అంటే ఆ ఓరకొచ్చేది ఏది మనం తీసుకోకూడదు. రెండవ మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ముగించేస్తాను ఇక వేగంగా. ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత ఎవరి మనోనేత్రాలకట? విశ్వాసులు కాదు, అవిశ్వాసులకి. ఎన్నోసార్లు చదివాను ఈ వాక్యాన్ని, కానీ నూతనంగా గత ఆదివారం దేవుడు నాకు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఎవరు గుడ్డివాళ్ళు అవుతారో తెలుసా? విశ్వాసులు కాదండి.
యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించి బాప్తిస్మం పొంది ఆత్మను పొంది ప్రభు పనులలో పాలు పంపులు పొందుతూ కలిగిందే దేవునికి ఇచ్చుకుంటూ పరలోకానికి సిద్ధమవుతున్న ఉపదేశాలు వింటూ పరిపూర్ణతలోనికి వస్తున్న ఒక విశ్వాసి ఎప్పటికీ గుడ్డివాడు కాలేడు. ఎవని గుండెల్లో అయితే అవిశ్వాసం ఉంటుందో, నమ్మవలసినంతగా దేవుణ్ణి నమ్మకుండా, విశ్వసించవలసినంతగా దేవుణ్ణి విశ్వసించకుండా ఎవరైతే అవిశ్వాసపు హృదయాలతో ఉంటారో వాళ్ళు ఏమైపోతారట? గట్టిగా నిదానంగా ఇక్కడ అతన్ని అడిగారు, యేసు ప్రభు ఎలా ఉంది, కళ్ళు కనపడుతున్నాయా అంటే కనబడుతున్నాయి కానీ మనుషుల్లా కాదు, మనుషులు చెట్లలా కనబడుతున్నారు. అంటే కనబడుతుంది కానీ సరిగ్గా ఇంకా గుడ్డితనం పోలేదు. మరి ఎవరికి అంధత్వం ఈ చీకటి అలుముకుంటుంది అని అంటే అవిశ్వాసం. ఏదో ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. అవిశ్వాసులు, అమ్మో నేనెట్ట అవిశ్వాసిని అవుతా? ఆవగింజంత విశ్వాసంతో భక్తిని మొదలుపెట్టాం. ఈ విశ్వాసం కొండలను సైతం పెకలింపగలిగిన విశ్వాసంగా మారాలి. హల్లెలూయా. మన పితరులు అనేక మంది విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రములో నడిచారు, విశ్వాసమును బట్టి సింహపు నోర్లు మూశారు, విశ్వాసమును బట్టి అగ్ని బలమును చల్లార్చారు, విశ్వాసమును బట్టి రాజులను రాజ్యాలను జయించగలిగారు. వారి జీవితంలో ఏది కోల్పోయినా విశ్వాసం కోల్పోలేదా? నిన్నో మొన్న ఒక వర్తమానంలో చెప్పాను, యోబు పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, పశువుల మందను కోల్పోయాడు, పంటను కోల్పోయాడు. ఏది కోల్పోయినా ఏం కోల్పోలేదు? విశ్వాసం కోల్పోలేదు. హల్లెలూయా. మరి వాక్యం వింటున్న నీవు ఏమైనా విశ్వాసాన్ని కోల్పోతున్నావా? నమ్మకం ఏమైనా తగ్గిపోతుందా దేవుని మీద? నేను అడుగుతున్నాను సేవకునిగా, ఇప్పుడు ఆ చెయ్యినే గుండెల మీద పెట్టుకోండి, ఆ చెయ్యే గుండెల మీద పెట్టుకోండి. ఇప్పుడు దాకా ఎట్టెత్తారుగా. పెళ్ళైన మొదటి దినాల్లో నీ భర్తకు భయపడినంతగా ఇప్పుడు నువ్వు భయపడుతున్నావా? అప్పట్లో అమ్మో మా ఆయన వస్తాడు, ఇప్పుడు ఆ వత్తే ఏందంట? గుమ్మం దాకా వచ్చిన లోపల రాలేడంట. ఆయనకి ఏమన్నా ఆర్త పట్టాలా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలాంటి వాళ్ళు నిజమేనండి. నేనేం అనట్లేదు కానీ సీరియస్గా వినండి ఒక మాట. భర్త మీద భయం తగ్గిన, భార్య మీద ప్రేమ తగ్గిన, పిల్లల మీద మమకారం తగ్గిన, దేవుని మీద మాత్రం విశ్వాసాన్ని తగ్గించొద్దు. హల్లెలూయా. విశ్వాసమందు మీరు భాగ్యవంతులుగా మార్చబడాలి. అట్లాగని భార్యని గౌరవించొద్దు, భర్తని గౌరవించొద్దు, పిల్లలను పట్టించుకోవద్దు నేను చెప్పట్లేదు. తగ్గుతాయి ఒక్కొక్కసారి, ప్రేమ ఆప్యాయతలు తగ్గుతాయి. నీ బిడ్డ నీ కడుపున పుట్టి నిన్నేదంతే ఏముంటుంది? వాడి మీద నీకు ప్రేమ? నీ మీదే చెయ్యెత్తితే ఉంటుందా ప్రేమ? ఉంటుందా? నీతో నాకు ఎందుకో, నా పెన్షన్ నాకు వస్తుంది చాలు, అయ్యే గంజి వండుకుంటాను బతుకుతాను అంటారు. నీ భర్తే నీ నోటికి వచ్చినట్లుగా పట్టరాని మాటలు మాట్లాడుతూ ఉంటే గౌరవం ఉంటుందా? ఇంకా మనిషితో నాకు ఎందుకులే, దేవుణ్ణి బట్టి నేను కాముగా ఉండిపోతాను, మౌనంగా ఉండిపోతాను, ఆయనకి ఆ నీళ్లు తోడతాను, అన్నం పెడతాను, నీకు అంతే. ఏముంటుందా? భయం ఏముంటుందా? గౌరవం ఏముంటుంది? సరే, మనుషుల మధ్యలో ప్రేమలు, భయాలు, ఆప్యాయతలు తగ్గినా దేవుని మీద విశ్వాసం తగ్గకూడదు. విశ్వాసమందు మీరు భాగ్యవంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. నువ్వు ఎందుకంటే ఒకవేళ నీ గుండెల్లోనికి అవిశ్వాసం వస్తే చెప్పుడు మాటల వలన కానీ, లోకములో జరుగుతున్న వింత కార్యాల వలన కానీ, లోకములో కలుగుతున్న శ్రమల వలన కానీ, రోగాల వలన కానీ, ఇరుకు ఇబ్బందుల వలన కానీ నీకు అవిశ్వాసం వస్తే ఆ అవిశ్వాసమే మీ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. నాకు ఒక ఆమె ఫోన్ చేశారు, పొలంలో ఉండి ఫోన్ చేస్తున్నాను అన్నారు. ఎవరున్నారు మీ పక్కన? మా ఆయనే ఉన్నాడు. మంచిది, వెరీ గుడ్. ఏంటి సమస్య? మిరప పంట వేసాము కానీ పొలాన్ని చూస్తుంటే మాకే చేదరేస్తూ ఉంది, ఆకంతా గజ్జిగా అయిపోయింది,
పక్కనున్న ఆసాములు వాళ్ళు వీళ్ళందరూ నిన్నగాక మొన్న దిగారు వ్యవసాయంలోకి, మీకేం తెలుస్తుంది వాటి విలువ, వద్దు పీకేసేయండి. మరి పీకేసేయొచ్చు కదమ్మా, పెద్దోళ్ళు కూడా చెప్తున్నారు కదా అంటే, వేల రూపాయలతో విత్తనాలు కొని మా చేతులతో విత్తనాలు వేసామన్నా మా చేతితో పీకాలంటే మాకు మనసు రావట్లేదు. ఆ మాటకు నాకు కొంచెం హృదయం చలించినట్లుగా అనిపించింది. మా చేత్తో మొక్కలు నాటాము, మా చేత్తో మేము ఎట్లా పెళ్ళగిస్తాం, వాటిని పెరికేస్తాం, మనసు ఒప్పట్లేదన్నా. మరి ఏంటి మా అన్నా, నేను రేపు ఆదివారం మీరు ఇటు వచ్చేటప్పుడు మెయిన్ రోడ్లోనే మా పొలం అన్నా, కారు దిగితే కాలు పెడితే పొలంలోనే, మెయిన్ రోడ్లోనే పొలం అన్న. నేను కొంచెం వివేకంగా ఆలోచన చేస్తాను కదా, మీ పొలం మెయిన్ రోడ్లో ఉందని మీ పొలానికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను. లోపల ఉన్న మరి పొలాల సంగతి ఏంటి? సంఘంలో 10 మంది రైతులు ఉన్నారు, 10 మంది వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మరి నీ ఒక్క పొలానికే వచ్చి ప్రార్థన చేస్తే మిగతా 9 మంది బాధపడతారేమో కదా. అయ్యో మా పొలానికి కూడా అన్నొస్తే బాగుండు, మా పొలంలోనికి కూడా వచ్చి వాళ్ళ పొలాలు బాగున్నా సరే, పంట బాగానే ఉన్నా సరే ఏమనుకుంటారు, మా పొలానికి కూడా. ఇక లోపల ఉన్న పొలాలకు వెళ్ళామంటే కొనకుండానే బూట్లు వచ్చేస్తాయి. మన పడ్డ వానకి పంట అట్లా అయిపోయింది, వాళ్ళ పంట పాడైపోయింది. అనుకోకుండా పడిందిగా, ఏం తుఫాన్ అది, మంతా తుఫాన్ అంట. ఆ వానకి పొలమంతా ఖరాబ్ అయిపోయింది. మిగతా పొలాల వాళ్ళు ఫీల్ అవుతారులే, వద్దులే ఆగు, ఫోన్లోనే ప్రార్థన చేస్తా, మోకాళ్ళు వేయండి అన్న. ఇందులో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ దగ్గరకు రాలేదు అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నీ చుట్టుపక్కల కొన్ని కళ్ళు ఉంటాయి, నీ చుట్టుపక్కల కొంతమంది ఉంటారు. నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మా ఇంటికి కూడా పాస్టర్ గారు వస్తే బాగుండు కదా, ఆడదాకా వచ్చాడుగా, ఎడదాకా కూడా వస్తే. అందుకే ఒక్కొక్కసారి రాలేము ఒక్కొక్కసారి. అందుకే ఆలోచించాలి, ఎదిగినట్లుగా సీనియర్లుగా ఆలోచన చేయాలి. ఇక వచ్చాము అంటే అందరినీ కలయ్యాలి. యేసు రక్తమే జయం. ఒక ఇంటికే వచ్చి వెళ్ళామనుకో, ఏమమ్మా పక్కనే అమ్మ ఏ ఒక అడుగు వేయొచ్చుకమ్మా, నిన్న కాక మొన్న నేను హాస్పిటల్ నుండి వచ్చాకమ్మా. ఎక్కడ తిరిగేమండి, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంత పరిచర్య ఉంది. ఇక ఇట్లా తిరగటం మొదలు పెడితే ఇంక అసలు కుటుంబ ప్రార్థనలు, వాక్యాలు ఇక ఏముండవు. ఓన్లీ ఇక తిరగటంలోనే అయిపోతాయి అంతే. ఒకరోజు కుటుంబ ప్రార్థన ఎక్కడా లేదని ఒక్కళ్ళకి ప్రార్థన చేద్దామని వెళ్తే 11:30కు వచ్చా ఇంటికి. నేను ఏడన్నా కుటుంబ ప్రార్థన అన్నా ఉంటే బాగుండుగా ప్రభు అనుకున్నాను నేను ఆ రోజు. అందరినీ సంతోష పెట్టలేమండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. పొలంలో మోకరించారు, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన ఒక వారానికి ఆమె నాకు తిరిగి ఫోన్ చేసి అంది, అన్న తిప్పుకుందన్ను. హల్లెలూయా, తిప్పుకుందంట పొలం. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడు. ఈ మధ్య బాగా హైలైట్ అయింది ఈ పాట, ఏమైనా చేయగలవు నీ నామముకే మహిమంతా. నువ్వు నమ్మితే ఆయన ఏదైనా చేస్తాడు, కథనే మారుస్తాడట. ఆమేన్. అందుకే నువ్వు నమ్మాలి, నమ్మకాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆస్తి పరంగా కాదు, విశ్వాస పరంగా మీరు భాగ్యవంతులు అవ్వాలి. విశ్వాసంలో రిచ్ అయిపోవాలి మీరు, విశ్వాసమందు ఐశ్వర్యవంతులుగా ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకొనిక ముగించేద్దాం. యోహాను మొదటి పత్రిక 2:11. గుడ్డితనానికి కారణం ఏంటి? 1 గట్టిగా, లంచం అంటే ఊరకొచ్చేది, నువ్వు కష్టపడకుండా, అప్పుడు ఆటోమేటిక్గా గుడ్డితనం వస్తుంది. 2 అవిశ్వాసం గుడ్డితనానికి కారణం. 3 సహోదరుని మీద ద్వేషం. ఇందాక భర్తలున్న భార్యలు చేతులు ఎత్తారుగా, ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను. నాకు అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ ఎవ్వరు లేరండి. నాకు తోడబుట్టినోళ్ళు ఎవ్వరు లేరు, నేను ఒక్కడిని, నేను ఒంటరోణ్ణి అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక మాట చెప్తాను, చాలా సీరియస్గా వినండి. భర్త లేని వారి విలువ
భర్త లేడు అని కొంతమంది బాధపడతారు తెలుసా? ఆ విలువ వారికే తెలుస్తుంది, పోగొట్టుకున్న వారికి. భర్త ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. ఒక భర్త విలువ భర్తను పోగొట్టుకున్న వాళ్ళకే తెలుసు. ఒక భార్య విలువ భార్యను కోల్పోయిన వాళ్ళకే తెలుసు. తల్లిదండ్రుల విలువ ఆ తల్లినైనా తండ్రినైనా పోగొట్టుకొని కోల్పోయి అనాథగా ఒంటరిగా బ్రతుకుతున్న ఆ పిల్లలకే తెలుసు. పిల్లల విలువ పిల్లలు లేని వారికే తెలుస్తుందండి. చేతులైతే ఒకసారి స్తోత్రం చెప్దామా? సేవకునిగా నేనేమంటానో తెలుసా? నువ్వు ధన్యుడో ధన్యురాలో. నీకు ఒక అన్ననో అక్కనో చెల్లినో తమ్ముడినో ఒక తోడ పుట్టినోళ్ళని దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన నీకు ఇచ్చిన వారిని నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి? చచ్చిపోయినప్పుడు భలే రాగాలు తీసి ఎడుతారు. అన్నో అన్న నువ్వేగన్నో నాకు పెళ్లి చేసావు అన్నా రాజన్న, రాగాలు తీసి ఎడుతారు ఆ టైంలో. బ్రతికున్నప్పుడు చూసారా? బ్రతికున్నప్పుడు చూసారా? అన్నం పెట్టారా? పరిచర్య చేశారా? నీ వాసనే నాకు గిట్టట్లేదు అన్నావుగా, నీ కొంపసాలు రానన్నావుగా, ఏదో చిన్న మాట కాడ, చిన్న ఆస్తి కాడ, చిన్న ఆ డబ్బు కాడ, ఒక చిన్న వస్తువు కాడ నీ స్వభావాన్ని బయట పెట్టుకున్నావు కదా. మరి ఇప్పుడు నీకు రాగాలు తీసి ఏడ్చే ఆ అధికారం ఎక్కడిది నీకు? తప్పండి. కోల్పోయిన తర్వాత నువ్వు గుండెలు బాదుకునే దానికంటే ఉన్నప్పుడే నువ్వు వారిని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన వారిని కాపాడుకోవాలి. అన్నున్నాడా కాపాడుకో గౌరవంగా, తమ్ముడున్నాడా జాగ్రత్తగా కాపాడుకో, నీకు చెల్లుందా నీకు అక్క ఉందా జాగ్రత్తగా ఉండు, మాట్లాడుకో. మనస్పర్ధలు వస్తాయి. ఒక పుస్తకం ఏదైనా ఉందా? చిన్న నోట్బుక్ కానీ, అదటి నోట్బుక్ చాలా బాగుంది. బంధాలు కూడా చాలా బాగుంటాయి. బంధాలు బంధుత్వాలు అందులో ఉండే మమకారాలు కూడా చాలా విలువైనవి. ఈ నోట్బుక్లో చినిగిపోదు, మళ్ళీ కొనిస్తాలే. ఈ పేజీకి మరకైంది, ఒక్క పేజీకి మరకైంది, మురికైంది. ఏం చేయాలంటే ఈ పేజీకి అంతా మసంటింది, మురికైంది ఎక్కడ, అందుకే దానికి ఇవ్వద్దన్నా తీసుకొని చూడు ఎట్ట చేసి ఇచ్చిందో. వద్దే పుస్తకం అని పుస్తకాన్ని అవతల పెట్టకూడదు. ఏ పేజీ అయితే మరకైందో మురికైందో ఆ పేజీని చించి అవతల పడేస్తే చాలు, పుస్తకం మన దగ్గరే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని మనస్పర్ధలు వచ్చాయని బంధాలనే తెంచుకోకూడదు. అర్థమవుతుందా? బంధాలనే అవతల పారేసేయకూడదండి. ఎక్కడ మనస్పర్ధ వచ్చిందో దాన్ని తుంచేసుకుంటే చాలు, దాన్ని చించి అవతల పడేస్తే దేవుడు అన్ననిచ్చాడా, అక్కనిచ్చాడా, చెల్లినిచ్చాడా, తమ్ముడినిచ్చాడా, నీకు ఎవరినైతే ఇచ్చాడో వాళ్ళను నువ్వు కాపాడుకోవాలి. ద్వేషించకూడదు, ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. ఇట్లాగే చెప్తా. మనస్పర్ధలు అనేవి వస్తాయండి. దేవుని వాక్యపు లోతులోనికి వెళ్తే కూడా సృష్టి ఆరంభములో ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో పోట్లాట. దేవునికి అర్పించిన ఆ అర్పణ విషయములో మరొక ఇద్దరు అన్నదమ్ములు తల్లి గర్భములోనే ఉండి పోట్లాడుకుంటున్నారు. నేను ముందు పుట్టాలి, నేను చేస్తున్నవ్వాలని. ఇద్దరు అక్క చెల్లెలు కూడా పోట్లాడుకుంటున్నారు. సంతాన విషయములో ఆయన కృప నా మీదకు దిగి రావాలి. హల్లెలూయా. అర్పణ విషయములో పోట్లాడుకున్నారు, జ్యేష్ఠత్వం విషయములో పోట్లాడుకున్నారు, కృప పొందుకునే విషయములో పోట్లాడుకున్నారు. అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అంటే ఏమొస్తాయి? గట్టిగా పోట్లాట్లు వస్తాయి. కానీ మాటలు లేవండి, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మరి ఏమున్నాయి? దినానికి వెళ్ళి గిన్నెలు తెచ్చుకోవటాలు ఉన్నాయి. మాటలు లేవంటివే, మాట్లాడుకోవటాలు లేవంటివే. అట్లా ఉండకూడదండి, ప్రేమించాలి. ఎట్లా యేసుప్రభు చెప్తా ఉంటే ఒకడు వచ్చి, బోధకుడా నాకు నా సహోదరునికి మధ్యలో గొడవైంది, చిన్నప్పుడు 2 సార్లు క్షమించాను, స్కూల్లో 2 సార్లు క్షమించాను, కాలేజీలో 2 సార్లు క్షమించాను. ఎన్నిసార్లు అయిపోయింది? చిన్నప్పుడు 2, స్కూల్లో 2, కాలేజీలో 2, ఇప్పుడు నిన్నగాక మొన్న పెళ్ళయింది, మొన్న కూడా క్షమించాల్సి వచ్చింది నేను. ఇప్పటికి మొత్తం ఎన్నిసార్లు క్షమించావు బాయ్ అన్నాడు యేసుప్రభు. ఎన్నిసార్లు అంటే 1, 2, 3, 7 సార్లు అంటే యేసుప్రభు సింపుల్గా అన్నాడు, 7 సార్లు కాదురా 70 సార్లు అయినా క్షమించన్నాడు అంతే. దీన్ని ఆత్మీయంగా మనం వర్ణిస్తే 90వ కీర్తనలో ఉంటుంది, మన ఆయుష్కాలం
అంటే 70 సార్లు అంటే 70 సంవత్సరాలంటే జీవితాంతం క్షమించాలి. జీవితాంతం దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.